నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ రేణు దేశాయ్ ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్‌కి మాజీ భార్య అయినప్పటికీ తనని ఎందుకు అంతగా ట్రోల్ చేస్తున్నారంటారు? అంటే ఒక మహిళగా తనని ఎందుకు గుర్తించడం లేదు? ఆమె ఎలాంటి అన్నా ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆ అన్న ట్రోల్ చేస్తున్నారు. అవును. ఎందుకంటారు? అంత వివక్ష ఆమె మీద ఎందుకు వస్తుందంటారు? ఇక్కడ ట్రోల్ చేయడం అన్నది ఆవిడ మనసు గాయపడేలా ట్రోల్ చేస్తున్నారమ్మా. వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అందరూ వదినా 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 అంటారు. ఆవిడ కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఒక పక్క పవన్ కళ్యాణ్ గ్రోత్ చూస్తుంటే ఏ ఆడ మనిషికైనా పక్కన నేను ఉండవలసింది కదా. ఎంత పొరపాటు చేశాను, లేకపోతే ఆయన ఎంత పొరపాటు చేశాడు, ఎందుకు కాసేపు నేను కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోలే ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే మానసికంగా గాయపడ్డది, గాయపడుతూనే ఉంది. ఇక్కడ అయినప్పుడు కూడా వదినట్టు ఒప్పుకుంటుంది. మీరు నన్ను గౌరవించండి, తిట్టొద్దు, ట్రోల్ చేయొద్దు అంటన్నమాట. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులకి ఆవిడకి ఏమిటి సంబంధమ్మా? ఆవిడేమిటి రాజకీయాల్లో ఉందా? సినిమా నటి. ఇద్దరు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, వద్దనుకున్నారు, వాళ్ళు విడిపోయినారు. అయితే మిగతా వాళ్ళకంటే వీరిద్దరూ చేసిన గొప్ప పని గురించి మనం చెప్పాలి. సహజంగా తండ్రికి దూరమైనటువంటి పిల్లలు అనాథలు అయిపోతారు. ఎందుకంటే తల్లి ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది? మరి ఆవిడేమైనా సినిమాలు చేస్తుందా? సినిమాలు చేయటం లేదు. కానీ అట్లాంటిది అలాగే తండ్రి వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ మొహం చూడననుకుంటాడు. అలా జరిగిందా? అలా జరగలేదు. జరగకుండా ఆ పిల్లలు బాగోగులు, ఆ పిల్లలు అన్నింటిలో ఫస్ట్ వచ్చేలా చూడడం. ఆద్య అచ్చు పవన్ కళ్యాణ్ అమ్మ అంజనాదేవిలా ఉంటుందన్నమాట. అదో గొప్ప విషయం. ఆయన కూడా అమ్మని పిలుస్తాడు, చిరంజీవి గారు కూడా అమ్మనే పిలుస్తాడు పవన్ కళ్యాణ్ కూతుర్ని. కానీ అంత ముద్దుగా చూసుకోవడం, అఖిరానందన్ ఉన్నట్టు ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటి? ఆయన క్లాస్ అంటే స్కూల్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్, వై నాట్ ఒకటి కాదు, అందరికంటే హైట్లో కూడా ఫస్టే. 6 అడుగుల 7 అంగుళాల అఖిరానందను ఇండస్ట్రీకి అసలు మన తెలుగు సెల్యులాడి మీద నిలువెత్తు కనిపిస్తాడనమాట. అంతకుముందు మేము ఎప్పుడో కృష్ణరాజ్ చాలా హైటు, హర్నాథ్ చాలా హైట్ అనుకునేవారు అన్నమాట. అలాగే ఇప్పుడు ప్రభాస్ హైట్ అనుకుంటున్నాం కదా, ప్రభాస్ కంటే హైట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆ తల్లి మరి చిన్నప్పటి నుంచి ఆయన మీద ఎంత శ్రద్ధ తీసుకుంది, ఆయన హెల్త్ మీద ఎంత శ్రద్ధ తీసుకుంది, ఇంత డిసిప్లిన్గా ఉండడానికి ఎంత డీసెంట్గా ఉంటాడు తెలిసిన బాబు. అందువల్ల నేను కించిత్తు పవన్ కళ్యాణ్ మంచితనాన్ని మెచ్చుకున్నప్పుడు కూడా అఖిరానందను ఆ స్థాయిలో ఉండడానికి కారణం, ఏ స్థాయి జనమంతా గర్వపడే స్థాయి, ఉండడానికి కారణం మాత్రం రేణు దేశాయ్ అన్నమాట. కుటుంబానికి రేణు దేశాయ్ చేసిన త్యాగం ఇంత అంత కాదు. రెండో పెళ్లి చేసుకుందా? నిజంగా ఒక మహిళ పెళ్లి చేసుకుందని ఎంతసేపు అమ్మా? ఇవాళ రేపు ఎలాగుంది? పెళ్ళి అంటే ఏముంది? కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అలా కాకుండా ఈ బాధ అంతా తనలోనే దిగమిగి, ఎక్కడ కన్నీళ్లు కార్చకుండా, తన స్థాయిని దిగజార్చుకోకుండా ఎంత చక్కగా ఆవిడ ప్రవర్తిస్తూ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక సభలో చెప్పాడు, నేను రేణు దేశాయ్కి విడాకులు ఇవ్వకపోదును కానీ మిగతా విషయాలు చెప్పలేకపోయాడు. అలాగే రేణు దేశాయ్ కూడా ఒక మంచి ఛానల్లో ఒక మంచి ఎడిటర్కి ఏం చెప్పిందంటే, ఏదో చిన్న సమస్యలో మాకు చిన్న అపార్థాలు వచ్చాయి, కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఈ నాట్ మనీ లవర్. ప్రజలు ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ఇంట్లోదైనా ఏదైనా ఇచ్చి పడేస్తుంటాడు. ఆయనకి అది అలవాటు, ప్రజల్లో జీవించడం అలవాటు. యూ షుడ్ అడ్మైర్ అని చెప్పిందన్నమాట. మొన్న కూడా కొడుకు మోదీ పక్కన నించొని అలా గ్రూప్ ఫోటో చూసినట్టయితే ఓ చిన్న అంటే ఆడతనం, ఆడ మనసు ఎలా ఉంటుందో చెప్తా. ఆవిడ పోస్ట్ చేసిన దాంట్లోనూ ఆ పక్కని రేణు దేశాన్ని కట్ చేసేసింది. చేసి పవన్ కళ్యాణ్, మోదీ గారు, అఖిరానందన్. అంటే ఆడ మనసమ్మ. తను ఎంతైనా కొంతకాలం కాపురం చేశారు కదా, 2 బిడ్డలకు అన్నారు కదా. ఆయన పక్కన ఇంకొక స్త్రీని ఊహించుకోలేదు. అంటే నేచర్ చెప్పడం కోసం చెప్పారన్నమాట. తర్వాత
మోదీని అఖిరానందన్ ఉన్న ఫోటో చాలా పెద్ద ఫోటో మంచి ఎడిట్ చేసి పెట్టింది. అంటే ఇట్లాంటి అంటే ఇదంతా అంతర్గతంగా పవన్ కళ్యాణ్ పట్ల ఉన్నటువంటి ఆరాధనా భావమే తప్ప ఈర్ష్య అసూయ దేశం ఎక్కడ నాకు కనిపించలేదు. ఆయన ఎదగాలి, పెద్దగా ఎదగాలి. ఇప్పుడు అఖిరానందన్కి తెలుగు నేర్పించిందంటే ఒక మాట చెప్పింది, నోరు జారిపోయి ఏంటి నోరు జారడే ఉన్నమాటే, తండ్రి భాష రావాలి కదా అంది. అంటే తను కొడుకుగా ఊహించుకోవడం లేదు, పవన్ కళ్యాణ్ కొడుకుగానే ఊహించుకుంటుంది. పవన్ కళ్యాణ్ తెలుగు మాట్లాడతారు కదా, ఆ తెలుగు రావాలి కదా అన్నాడు. అలాగే అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూతురు కోసం మరాఠీ నేర్చుకున్నాడు. ఎంత మధురంగా ఉంటాయి విషయాలు చెప్పుకుంటుంటే. మరి ఆవిడని ఎక్కడ తప్పు పట్టగలం? డెఫినెట్గా చెప్తున్నాను. ఆమెను ఎందుకు అంతగా ట్రోల్ చేసే అంటే ఈ నెటిజన్లు కానీ ఆయన ఫ్యాన్స్ కానీ ఏదో ఒక విషయానికి ఎందుకు ఆమె బయటకు లాగుతూ ఉంటారంటారు? అది లాగుతూ ఉంటారంటే అది అందుకే నేను ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, ఆలోచించండి. రేణు దేశాయ్ త్యాగం చేసిందా లేకపోతే ద్రోహం చేసిందా? ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈర్ష్య ద్వేష బిడ్డలా ఉన్నారు. ఆయన అదృష్టం ఏమిటో అసలు బిగినింగే అసలు జస్ట్ ఎంటర్ అవ్వడమే మోదీ దగ్గర ఎంటర్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు దగ్గర ఎంటర్ అయ్యాడు అన్నమాట. కనుక వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి, వాళ్ళ తాలూకు జీవితాలు బాగుండాలని ఆశీర్వదించండి. అందుకే నేను చెప్పా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా విడిపోయారు, మంచి స్నేహితులుగా కలిసి ఉంటున్నారు. జీవితం అంతా కలిసి ఉండే అవకాశం కల్పించండి, వాళ్ళని అనాథంలో చేయొద్దు అని పవన్ ఫ్యాన్స్ని కూడా వేడుకుంటున్నాడు అన్నమాట. ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అదుపు చేయలేకపోతారు ఈ రేణు దేశాయ్ విషయంలో? ఫ్యాన్స్ని అదుపు చేయలేమమ్మ మనం, అంటే మనం రిక్వెస్ట్ చేసుకోవడమే కదా, అంతేగాని ఫ్యాన్స్ అంటే రిక్వెస్ట్ కూడా చేయరు. అంటే తను ఎన్నిసార్లు వీడియోలు పెట్టుంటది, నన్ను ఇలా అంటే రేణు దేశాయ్ ఇంటర్ఫియర్ అయినట్టు, రేణు దేశాయ్ కాంట్రిబ్యూట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూట్ చేయలేదు రేణు దేశాయ్ గురించి. అది ఒక విధంగా ఆయన అంటే ఏదో ఇంకా అంటగట్టేస్తారు, ఇంకా ట్రోల్ చేస్తారు, ఆవిడ ఎందుకు బయటికి లాగడం అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ ఒకసారి ఖండిస్తే బాగుండేది. తను డివోర్స్ తీసుకున్నా తన మానాన్ని తన ఆ మాటలు చెప్పాలండి, తన మానాన్ని తన ఉంది, తనెందుకు బయటికి అవుతారు? అదే నా గురించి కానీ నా పిల్లల గురించి కానీ మాట్లాడితే చెప్పు తీసుకొడతా ఉన్నాడు. ఆయన ఖండించాడు కానీ ఇసమిద్దంగా ఖండించలేదు. నేను ఇదే ప్రేక్షకుడు అంటే నా అభిమానులు చెప్తున్నాను, దయచేసి రేణు దేశాయని మాత్రం ట్రోల్ చేయకండి, గౌరవించండి. గౌరవించడం మన సభ్యత. అది చెప్తే బాగుంటుంది. చెప్తాడు, కాలం మనుషులు మారుస్తుంది కదా, చూద్దాం కాలం మనుషులు ఎలా మారుస్తుందో, తప్పే ఉంది ఇందులో. అప్పుడు మీరు చెప్పినట్టుగా అలాగైనట్టయితే వీళ్ళిద్దరూ ఒకటి కాదు కదా, ఈయన చంద్రబాబు ఆయన పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలి కదా, అదే మనం కోరుకుంటున్నాం కదా. శరీరాలు వేరైనా ఆలోచన ఒకటిగా ఉండి ఆంధ్రదేశాన్ని పరిరక్షిస్తారని మనం ఓట్లు వేసాము. ఇప్పుడు హోమ్ ఆయన దగ్గర ఉంచుకుంటే అది స్వార్థమే కదా. ఆర్థిక రెవెన్యూ ఫైనాన్స్ అంతా ఆయన దగ్గర ఉంచుకోమని చెప్పండి, తప్పులేదు. హోమ్ అంటే ఒక అసలు ఆంధ్రప్రదేశ్ ఇంతగా నాశనం అయిపోయిందంటే దానికి కారణం లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేక, ఇన్ని హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు వీటన్నిటికీ కూడా కారణం 36,000 మంది కనిపించకుండా పోయారంటే హోమ్ కాదమ్మది. దాని మీద అంటే కట్టుదిట్టమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే కార్యాచరణ ఉండాలన్నమాట. వినేసి ఊరుకున్న వాళ్ళు, పోలీస్ స్టేషన్లో పడుకున్న వాళ్ళు, గెస్ట్ హౌసుల్లో పడుకున్న వాళ్ళు, గెస్ట్ హౌసుల నుంచి పంచాయతీ పెట్టేవాళ్ళు మనకు అవసరం లేదు. రోడ్డు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, ప్రజల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూసుకోవాలి. ఈయన కొత్తగా ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఈయనకు ఉంటుంది. తర్వాత ఇంకో సెంటిమెంట్ ఏంటంటే వాళ్ళ నాన్న కానిస్టేబుల్ కనుక కానిస్టేబుల్ కొడుకు హోమ్ మినిస్టర్ అయ్యాడంటే వాళ్ళకు కూడా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం కదా. అందువల్ల హోమ్ కూడా ఇస్తే అది గౌరవించినట్టు ఉంటుంది, కానీ లేకపోతే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.